అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కథతో మీ ముందుకు. కథ పేరు వదలని దుఃఖం. అనగానగా ఒక ఊరి బయట ఒక పూరి గుడిసెలో ఒక ముసలమ్మ ఉండేది. మనిషి ఎప్పుడూ దుమదుమలాడుతూ దుఃఖపడుతూ ఉండేది. అందుకనే ఆమెకు దుఃఖమ్మ అని పేరు వచ్చిందని ఆ ఊళ్ళో ఒక పుకారు ఉంది. దుఃఖమ్మ మంత్రకత్తె అని, అందుకనే ఆమెని ఊరి బయటకు ప్రజలు తరిమేశారని మరొక వదంతి ఉంది. ఇందుమూలంగా దుఃఖమ్మకి మంత్రాల ముసలమ్మ అని మరో పేరు ఉంది. మంత్రాల ముసలమ్మ గుడిసె వాకెట్లో ఒక గున్నమామిడి చెట్టు ఉంది. అదేమి ఆశ్చర్యమో కానీ ఆ చెట్టు ఏడాది పొడుగునా కాయలు కాసేది. ముసలమ్మ మంత్రమహిమ వల్లనే మామిడి చెట్టు ఏడాది పొడుగునా కాయలు కాస్తున్నదని అంతా అనుకునేవారు. ఆ గున్నమామిడి చెట్టు నుండి వేలాడుతున్న మామిడికాయలను చూసుకొని ముసలమ్మ మురిసిపోతూ ఉండేది. మన ముసలమ్మే కాదు, ఆ ఊళ్ళో ఉన్న కుర్రకారు కళ్ళన్నీ ఎప్పుడూ ఆ కాయల మీదే ఉండేవి. కనుమరుగైతే చాలు, కుర్రాళ్ళు చెట్టెక్కి కాయలు కోసుకొని పరిగెత్తుకొని పారిపోయేవారు. కుర్రాళ్ళు కాకపోతే కాకులు. అప్పుడప్పుడు లోకులు కాకుల కంటే అన్యాయంగా తయారై కాయలు కోసేసేవారు. వచ్చే పోయే దొంగలని కాయలేక విసిగి వేసారిపోయింది దుఃఖమ్మ. ఇలా ఉండగా ఒక రోజున ఒక సిద్ధుడు వచ్చి ముసలమ్మ తలుపు తట్టాడు. తలుపు తెరిచిన ముసలమ్మకి మనిషి కనిపించలేదు, కానీ కాళ్ల వరకు పెరిగిన గడ్డం, చంకలో దండం, చేతిలో కమండలం కనిపించాయి. అమ్మా, ఆకలి, ఈ సన్యాసికి పట్టెడు అన్నం పెట్టి పుణ్యం కట్టుకో తల్లి అన్న మాటలు వినిపించాయి. పిల్లికి భిక్షం పెట్టని దుఃఖమ్మ మనసులో ఒక ఊహ మెరిసింది. ఆ సిద్ధుడికి తనకున్న దాంట్లోనే కొంత పెట్టింది, సంతోషపెట్టింది. కడుపు నిండిన సిద్ధుడు సంతృప్తితో బ్రేవుమని తేంచాడు. ఏదైనా వరం కోరుకోమని ముసలమ్మతో చెప్పాడు. ముసలమ్మ పన్నిన పన్నాగం ఫలించింది. ఆడబోయిన తీర్థం ఎదురవుతూ ఉంటే ఇంకా ఆలస్యం ఎందుకని, స్వామి, నేను తప్ప నా మామిడి చెట్టు కాయలని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళంతా ఆ చెట్టుకే అలా అంటిపెట్టుకొని ఉండిపోవాలి. నేను మంత్రం వేసి విడిపించే వరకు పట్టు విడకూడదు. ఇదే నా చిన్ని కోరిక. సిద్ధుడు సరే అని చెప్పి ఆ గున్నమామిడి చెట్టు మీద మంత్రించిన విభూది చల్లి వెళ్ళిపోయాడు. మరునాడు దుఃఖమ్మ ఊళ్ళో పనులు చూసుకొని ఇంటికి వచ్చేసరికల్లా చెట్టు కొమ్మలని అంటిపెట్టుకొని 3 కొంటె కుర్రాళ్ళు వేలాడుతూ కనిపించారు. ముసలమ్మ కనబడగానే వలవలా ఏడిచేశారు. చెట్టు పట్టు నుండి విడిపించమని ప్రాధేయపడ్డారు. ముసలమ్మ కుర్రాళ్ళని చూసి కూడా చూడనట్టు నటించి చెట్టు కొమ్మని వేలాడుతున్న ఒక కాయని కోసి ఆ కాయని కుర్రాళ్ళకి ఎదురుగానే కత్తిపీటతో ముక్కలుగా కోసి ఆ ముక్కలని ఉప్పు కారంలో ఊరవేసింది. మళ్ళా చెట్టు మీద చేయి వేస్తే కత్తిపీటతో ముక్కు చోలు పరపరా కోసి ఆవకాయ పెడతాను. మారు మాట్లాడితే మిగిలిన ముక్కల్ని కాకులకు గద్దలకు ఎగరేస్తాను. ఈ మాటకి పోనీ కదా అని వదిలేస్తున్నాను అని బెదిరించి దుఃఖమ్మ కుర్రాళ్ళని వదిలిపెట్టింది. మర్నాడు తెల్లారేసరికి కొమ్మని కుర్రాళ్ళు వేలాడుతున్నారు. మరీ ఎత్తుగా ఉన్న కొమ్మని అంటిపెట్టుకొని కాకులు పిచుకలు గోల పెడుతున్నాయి. చంకలోని గొడుగుతో కొమ్మని ఉంచి కాయని కొయ్యడానికి ప్రయత్నం చేసిన లబోడా శంఖం కూడా గొడుగు కర్రతో సహా చెట్టు నుండి వేలాడుతున్నాడు. చింత జిగురేసి అంటించినట్టు అందరూ చెట్టుకు అంటుకుపోయారు. దుఃఖమ్మకి ఒళ్ళు మండింది. దుఃఖం వచ్చింది. మంత్రం నేర్చుకున్నంత మాత్రాన సరిపోయిందా? దానిని వాడగలిగే తెలివి కూడా ఉండాలి. ఇలా ఎంతసేపని కుర్రాళ్ళని బంధిస్తుంది? మరో మార్గం లేక చెట్టుని అంటిపెట్టుకొని ఉన్న పరివారాన్నంతా విడిపించింది. అవకాశం రాకపోతుందా అని అనుకుంది. కొన్ని రోజులు గడిచిన తరువాత అనుకున్న అవకాశం రానే వచ్చింది. ఒక రోజున దుఃఖమ్మ ఆవకాయ కలుపుకొని అన్నం తింటూ ఉంటే ఎవరో వచ్చి తలుపు తట్టారు. ఎంగిలి చేత్తోటే వెళ్ళి తలుపు తెరిచిన దుఃఖమ్మ నిర్ఘంతపోయింది. ఎదురుగా వచ్చి నిలబడ్డది యమభట్టుడు. దుఃఖమ్మ, నీ కాలం నిండింది, ఇక వెళదాం పద అన్నాడు యమభటుడు. అప్పుడేనా
అనుకుంది దుఃఖమ్మ. యమభటుడితో వాదించి ప్రయోజనం లేదని దుఃఖమ్మకి తెలుసు. వచ్చావా? నాయన్నే, చూడు బాబు, నా చెట్టును కాసిన కాయలతో పెట్టిన ఆవకాయ ఎలా గుమగుమలాడిపోతుందో చూడు. ఈ అంట్ల చేత్తో వస్తే ఏం బాగుంటుంది? నువ్వే చెప్పు. ఈ చేతులు కడుక్కొని ఆ ఆవకాయ జాడిని చంకనెట్టుకొని చక్కా వస్తాను. ఈలోగా నువ్వు ఆ చెట్టుని కాసిన పండొకటి కోసుకొని తింటూ ఉండు బాబు, ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పింది దుఃఖమ్మ. పోనీలే, అందాక ఒక మామిడి పండు కోసుకొని తిన్నంత మాత్రాన ఒరిగిపోయే నష్టం ఏముంటుందిలే అని నచ్చ చెప్పుకొని దోరగా పండిన కాయని ఎంచుకొని చెట్టు కొమ్మని వంచి కోయబోయాడు. ఇంకేముంది, యమభటుడు కాస్త చెట్టు కొమ్మకి అంటుకుపోయి వేలాడటం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారమంతా కిటికీ తలుపు చాటు నుండి చూసి దొంగ సన్నాసికి తగిన శాస్తి జరిగింది అని ముసలమ్మ సంతోషించింది. ఈ పరిస్థితి అక్కడ యమలోకంలో పెద్ద తంటానే తెచ్చిపెట్టింది. తిరిగి రావాల్సిన భటుడు రాకపోవడంతో యమలోకమంతా యమగా తల్లడిల్లిపోతోంది. భటుడు పోతే పోయాడని ఊరుకుందుకు లేదు. ఆ భటుడి కోటాకి సరిపడా చావవలసిన వాళ్ళు చావకుండా భూమి మీద ఉండిపోయారు. దీని పర్యవసానంగా పుట్టవలసిన వాళ్లకు వేళ్లకి పుట్టకుండా సృష్టి ఆగిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి విషమిస్తుందని యమధర్మరాజే స్వయంగా బయలుదేరి వచ్చి ముసలమ్మ తలుపు తట్టాడు. రా నాయనా, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆ దున్నపోతుని అలా మామిడి చెట్టు కట్టి ఇంత గడ్డేసి వచ్చి ఇక్కడ పీటేసి కూర్చున్నావంటే నీకు కూడా ఇంత పప్పు అన్నం పెట్టి ఇంత గడ్డ పెరిగేస్తాను. కడుపులో చల్ల. ముసలమ్మ, నీ నాటకం కట్టిపెట్టి వెంటనే నా వెంట రా, గర్జించాడు యముడు. తన పప్పులు యమధర్మరాజు దగ్గర ఉడకవని గ్రహించి దుఃఖమ్మ ఆవకాయ జాడీని చంకన పెట్టుకొని పద బాబు పద అని బయలుదేరింది. తనొచ్చిన పని ఇంత సునాయాసంగా అయిపోతుందని యమధర్మరాజు కలలో కూడా అనుకోలేదు. ఎనుబోతు మీద ఎక్కి ధర్మలోకానికి బయలుదేరాడు. వెనకాతలే దుఃఖమ్మ. స్వామి, నా సంగతి మరిచిపోయారా అని చెట్టు నుండి వేలాడుతున్న యమభటుడు వెనక నుండి మొరపెట్టుకున్నాడు. యమధర్మరాజుకి విడుపు మంత్రం తెలీదు. అందుకని వెనక్కి తిరిగి, దుఃఖమ్మ, నీ రోజులింకా అయిపోయినాయి కదా, ఇక ఆ భటుణ్ణి విడిచేయి అని ఒక హుకుం జారీ చేశాడు. నువ్వు నన్ను విడిపిస్తేనే నీ భటుణ్ణి నేను విడిపిస్తాను అని బేరం పెట్టింది దుఃఖమ్మ. యమధర్మరాజుకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డంత పనయింది. ఒక్క నిమిషం ఆలోచించి, దుఃఖమ్మ, చివికి శిథిలమైపోతున్న నీ శరీరంలోకి మళ్ళా నీ ప్రాణాన్ని జొప్పించి ఏమి ప్రయోజనం? కానీ నీ కోరిక ప్రకారం నిన్ను, అంటే నీ పేరును ఈ భూలోకంలో చిరకాలం ఉండేలా చేస్తాను. నా భటుణ్ణి వదిలేయ్ అని బేరం పెట్టాడు. దుఃఖమ్మ ఒప్పుకుంది. అందుకనే నేటికి ఈ లోకం దుఃఖమయంగానే ఉంది దుఃఖమ్మ పేరిట. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరచిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.